వెల్కమ్ టు మహీస్ కిచెన్. నేను ఇవాళ చేయబోయే రెసిపీ స్వీట్ కార్న్ పకోడీ. స్వీట్ కార్న్కు కావలసిన పదార్థాలు కార్న్, ఆనియన్, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ముందుగా మనం కార్న్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్లో చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇంకొంచెం కార్న్ని అందులో వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి ఆనియన్ వేసి అందులో కొంచెం కొత్తిమీర వేయాలి. అలాగే ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇలా పిండిని ఒక 5 minutes రెస్ట్ ఉంచాలి. అందులో కొంచెం వెల్లుల్లి వేయాలి, అల్లం పేస్ట్ వేయాలి, కారం వేయాలి. తర్వాత మిక్సీ చేసిన పేస్ట్ను కూడా అందులో కలిపి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మైదా పిండి వేయాలి. కొంచెం గోధుమ పిండి పిండి వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తుంది. తర్వాత గ్యాస్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక గారెలు వేసుకొని చేతి పైన వాటర్ రాసుకుంటూ గారెలు వేసుకోవాలి. హీట్ అయ్యాక అందులో గారెలు వేయాలి. ఇంకొన్ని మనం చేసుకోవాలి. ఆ తర్వాత బాగా హీట్ అయిన గారెల్ని రెండో సైడ్ టర్న్ ఇచ్చుకోవాలి. స్వీట్ కార్న్ అనేది మనకు చాలా హెల్త్ పరంగా చాలా మంచిది. స్వీట్ కార్న్ మనం తీసుకోవచ్చు. ఇలా కాగినాక రెండోసారి టర్న్ ఇచ్చుకోవాలి. ఇలా బాగా కాగాక ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ పకోడీ రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.